ఈ క్లాస్లో ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎంసీక్యూస్ పార్ట్ 2 చూద్దాం. 111 క్వశ్చన్. పాఠశాల యొక్క వ్యాయామశాల అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ స్విమ్మింగ్ పూల్, ఆప్షన్ బి జిమ్నాయిజం, ఆప్షన్ సి గ్రౌండ్, ఆప్షన్ డి పైవన్నీ. సరైన సమాధానం జిమ్నాయిజం. జిమ్నాయిజం యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత? 5:3, 3:5, 5:4, 5:2. సరైన సమాధానం 5:3. జిమ్నాయిజంలోని రూఫ్ హైట్ ఎంత ఉండాలి? 7.5 మీటర్స్ లేదా 25 ఫీట్స్, 6.5 మీటర్స్, 8.5 మీటర్స్, 9.5 మీటర్స్. సరైన సమాధానం 7.5 మీటర్స్ లేదా 25 ఫీట్స్. 114 ప్రశ్న. జిమ్నాయిజంలో కిటికీల ఎత్తు ఎంత ఉండాలి? 2.4 మీటర్స్ లేదా 8 ఫీట్, 2.2 మీటర్స్, 2.6 మీటర్స్, 2.8 మీటర్స్. సరైన సమాధానం 2.4 మీటర్స్ లేదా 8 ఫీట్ ఉండాలి. 115 క్వశ్చన్. జిమ్నాయిజంలో ప్రతి విద్యార్థికి ఉండవలసిన స్థలం ఎంత? 50 చదరపు అడుగులు, 40 చదరపు అడుగులు, 30 చదరపు అడుగులు, 20 చదరపు అడుగులు. సరైన సమాధానం 50 చదరపు అడుగులు. 116 ప్రశ్న. జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? 1946, 1950, 1954, 1964. సరైన సమాధానం 1954లో జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. ఎస్జిఎఫ్ఐ బాలుర కొరకు జిమ్నాయిజంలో ఏముండాలని చెప్పింది? వాల్టింగ్ ఆర్స్, ఫ్లోర్ ఎక్సర్సైజెస్, హారిజంటల్ బార్స్, ప్యారలర్ బార్స్. ఇవన్నీ కూడా ఎస్జిఎఫ్ఐ బాలుర కొరకు జిమ్నాయిజంలో ఉండవలసినగా చెప్పింది. 118 ప్రశ్న. ఎస్జిఎఫ్ఐ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా బాలికలకు జిమ్నాయిజంలో ఏముండాలని చెప్పింది? వాల్టింగ్ ఆర్స్, ఫ్లోర్ ఎక్సర్సైజెస్, యూనియన్ బార్, బ్యాలెన్సింగ్ బీమ్. ఇవన్నీ కూడా ఉండాలని చెప్పింది. 119 ప్రశ్న. కళాశాల జిమ్నాయిజం ఓపెన్ జిమ్నాయిజం అని అంటారు. దాని యొక్క కొలతలు ఎంత? 45 మీటర్స్ లెంత్ ఇంటూ 13 మీటర్స్ వెడల్పు ఇంటూ 7.5 మీటర్స్ రూఫ్ హైట్ ఉండాలి. ఓకేనా? 120 ప్రశ్న. స్కూల్ జిమ్నాయిజం కనిష్ట కొలతలు ఎంత? 21 మీటర్స్ ఇంటూ 13.5 మీటర్స్, 24 మీటర్స్ ఇంటూ 15 మీటర్స్, 27 మీటర్స్ ఇంటూ 21 మీటర్స్, 45 మీటర్స్ ఇంటూ 30 మీటర్స్. సరైన సమాధానం 21 మీటర్స్ ఇంటూ 13.5 మీటర్స్. 121 క్వశ్చన్. స్కూల్ జిమ్నాయిజం మధ్యస్థ కొలతలు ఎంత? 21 మీటర్స్ ఇంటూ 13.5 మీటర్స్, 24 మీటర్స్ ఇంటూ 15 మీటర్స్, 27 మీటర్స్ ఇంటూ 21 మీటర్స్, 45 మీటర్స్ ఇంటూ 30 మీటర్స్. సరైన సమాధానం 24 మీటర్స్ ఇంటూ 15 మీటర్స్. 122 క్వశ్చన్. స్కూల్ జిమ్నాయిజం గరిష్ట కొలతలు ఎంత? 21 మీటర్స్ ఇంటూ 13.5 మీటర్స్, 24 మీటర్స్ ఇంటూ 15 మీటర్స్, 27 మీటర్స్ ఇంటూ 21 మీటర్స్, 45 మీటర్స్ ఇంటూ 30 మీటర్స్. సరైన సమాధానం 27 మీటర్స్ ఇంటూ 21 మీటర్స్. 123 క్వశ్చన్ చూద్దాం. టైం టేబుల్ను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? స్టాఫ్, టైప్ ఆఫ్ స్కూల్, ఎక్విప్మెంట్, ప్లేగ్రౌండ్, జిమ్నాయిజం, క్లైమేటు. ఇవన్నీ కూడా టైం టేబుల్ను ప్రభావితం చేస్తాయి. 124 క్వశ్చన్ చూద్దాం. పాఠశాలలో విధులన్నీ పీరియడ్స్ ప్రకారం జరుగుతున్న టైం టేబుల్ అన్ని ఎవరన్నారు? హెచ్సి స్టీడ్, డాక్టర్ జస్వంత్ సింగ్, డబ్ల్యూఎం రాయ్బర్న్, స్టాడర్. సరైన సమాధానం హెచ్ఎస్ స్టీడ్ అనేవాడు చెప్పాడు. 125 క్వశ్చన్. మార్గదర్శక సూత్రాల ద్వారా టైం టేబుల్ను తయారు చేయకపోతే వ్యాయామ విద్య కుంటుపడుతుందని చెప్పింది ఎవరు? రాయ్బర్న్, స్టీడ్, జస్వంత్ సింగ్, రాయ్. సరైన సమాధానం రాయ్బర్ను. 126 క్వశ్చన్. పాఠశాలలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలకు టైం టేబుల్ అవసరమని చెప్పింది ఎవరు? జస్వంత్ సింగ్, రాయ్బర్న్, స్టీడ్, జస్వంత్. సరైన సమాధానం జస్వంత్ సింగ్. 127 క్వశ్చన్ చూద్దాం. పాఠశాలలో అన్ని కార్యక్రమాలు, యాక్టివిటీస్ ముందుగా నిర్ణయించిన ప్రకారం టైం టేబుల్ ఒక విద్యుత్ రవ్వలాగా పనిచేస్తుంది అని అన్నది ఎవరు? జస్వంత్ సింగ్, రాయ్బర్న్, స్టీడ్, యశ్వంత్. సరైన సమాధానం జస్వంత్ సింగ్. 128 క్వశ్చన్ చూద్దాం. ప్రాథమిక పాఠశాల టైం టేబుల్ ప్రకారం ఒక క్లాస్కి కేటాయించే టైం ఎంత?
30 నిమిషాలు, 40 నిమిషాలు, 40 నుంచి 60 నిమిషాలు, 1 గంట. సరైన సమాధానం 30 నిమిషాలు అనేది ప్రాథమిక పాఠశాలకు టైం టేబుల్ ప్రకారం ఒక క్లాస్కి కేటాయించే టైము. 129 క్వశ్చన్ చూద్దాం. మాధ్యమిక పాఠశాలకు సమయం ఒక పీరియడ్కి ఎంత ఉండాలి? 40 నిమిషాలు, 40 నుంచి 60 నిమిషాలు, 30 నిమిషాలు, 1 గంట. సరైన సమాధానం 40 నిమిషాలు. 130 క్వశ్చన్ చూద్దాం. ఉన్నత పాఠశాలకు ఒక పీరియడ్కు ఎంత టైం కేటాయించాలి? 40 నుంచి 60 నిమిషాలు, 30 నిమిషాలు, 90 నిమిషాలు, 80 నిమిషాలు. సరైన సమాధానం 40 నుంచి 60 నిమిషాలు. 131 క్వశ్చన్ చూద్దాం. వ్యాయామ విద్య పీరియడ్లను ఏ సమయంలో కేటాయించాలి? సాయంత్రం 7-8, 6-7, 1-2, 3-4. సాయంత్రం 7-8 పీరియడ్లకు వ్యాయామ విద్య సమయాన్ని కేటాయించాలి. 132 క్వశ్చన్ చూద్దాం. టైం టేబుల్ను ఎవరు తయారు చేయాలి? హెచ్ఎం, పీఈటీ, క్లాస్ టీచర్, ఎంపీడీఓ. సరైన సమాధానం హెచ్ఎం. 133 క్వశ్చన్ చూద్దాం. వ్యాయామ విద్య పీరియడ్స్ ఎన్ని రకాలు? 2 రకాలు, 6 రకాలు, 4 రకాలు, 8 రకాలు. సరైన సమాధానం వ్యాయామ విద్య పీరియడ్స్ అనేది 6 రకాలు. వ్యాయామ విద్య పీరియడ్స్ అవి ఏవి? ఇన్స్ట్రక్షన్ పీరియడ్, పార్టిసిపేషన్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్, నూన్ అవర్ పీరియడ్, ప్లే ఫర్ ఆల్ పీరియడ్. ఈ 6 కూడా వ్యాయామ విద్య పీరియడ్స్. 135 క్వశ్చన్ చూద్దాం. ఏదైనా ఒక ఆటలోని చరిత్రను కానీ, కొలతలు కానీ, ఆటగాళ్ళ సంఖ్య కానీ, ఆట వస్తువులు, దానిలోని నైపుణ్యాలు మరియు వివిధ దశలు, భంగిమల గురించి ఏ పీరియడ్లో బోధిస్తారు? ఇన్స్ట్రక్షన్ పీరియడ్, పార్టిసిపేషన్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్. సరైన సమాధానం ఇన్స్ట్రక్షన్ పీరియడ్. బోధనా కాలంలో నేర్చుకున్న నైపుణ్యాలు ఏ కాలంలో ప్రాక్టీస్ చేస్తారు? ఇన్స్ట్రక్షన్ పీరియడ్, పార్టిసిపేషన్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్. సరైన సమాధానం పార్టిసిపేషన్ పీరియడ్లో ప్రాక్టీస్ చేస్తారు. 137 క్వశ్చన్ చూద్దాం. ఏ కాలంలో విద్యార్థులు తమకు ఇష్టం వచ్చిన ఆట నేర్చుకొని ప్రాక్టీస్ చేస్తారు? ఇన్స్ట్రక్షన్ పీరియడ్, పార్టిసిపేషన్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్. సరైన సమాధానం ఆప్షనల్ పీరియడ్. 138 క్వశ్చన్ చూద్దాం. ఏ కాలంలో తోటి ఉపాధ్యాయులు, టీమ్ కెప్టెన్స్, హౌస్ లీడర్సు, విద్యార్థులందరూ పాల్గొంటారు? ఇన్స్ట్రక్షన్ పీరియడ్, పార్టిసిపేషన్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్. సరైన సమాధానం మాస్ డ్రిల్ పీరియడ్. 139 క్వశ్చన్ చూద్దాం. మధ్యాహ్న సమయాల్లో విద్యార్థుల చేత అల్లరి మాన్పించడానికి నిర్వహించే పీరియడ్ ఏది? నూన్ అవర్ పీరియడ్, ప్లే ఫర్ ఆల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్. సరైన సమాధానం నూన్ అవర్ పీరియడ్. 140 క్వశ్చన్ చూద్దాం. ఏ పీరియడ్లో భాగంగా విద్యార్థుల చేత ఉపాధ్యాయులు డ్యాన్స్, పాటలు, మిమిక్రీ లాంటివి చేపిస్తారు? నూన్ అవర్ పీరియడ్, ప్లే ఫర్ ఆల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్. సరైన సమాధానం నూన్ అవర్ పీరియడ్. 141 ప్రశ్న. ఏ పీరియడ్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులంతా కూడా పాల్గొంటారు? ఎక్కువ మంది ఉపాధ్యాయులు స్కూలుకు హాజరు కానప్పుడు ఏ పీరియడ్ను నిర్వహిస్తారు? నూన్ అవర్ పీరియడ్, ప్లే ఫర్ ఆల్ పీరియడ్, మాస్ డ్రిల్ పీరియడ్, ఆప్షనల్ పీరియడ్. సరైన సమాధానం ప్లే ఫర్ ఆల్ పీరియడ్. 142 క్వశ్చన్ చూద్దాం. ఇన్స్ట్రక్షన్ పీరియడ్ వారానికి ఒక తరగతికి ఎన్ని ఉండాలి? 2, 4, 6, 5. సరైన సమాధానం 2 ఉండాలి ఇన్స్ట్రక్షన్ పీరియడ్స్ అనేది. వ్యాయామ ఉపాధ్యాయునికి రోజుకు ఎన్ని బోధన పీరియడ్లు ఉండాలి? 2, 4, 5, 8. బోధన పీరియడ్లు పీఈటీకి రోజుకి 4 ఉండాలి. 144 క్వశ్చన్ చూద్దాం. బోధనా పీరియడ్కు సంబంధించి సరైనది గుర్తించండి. బోధనా కాలం నిర్వహించడానికి పట్టే సమయం 45 నిమిషాలు. బోధనా కాలంలో ఉండే విద్యార్థుల సంఖ్య 50 మంది. బోధనా కాలంలో హాజరు తప్పనిసరిగా ఏ పద్ధతులు తీసుకోవాలంటే స్క్వాడ్ పద్ధతి. బోధనా కాలంలో విద్యార్థుల కనీస హాజరు మరియు మెడికల్ హాజరు ఎంత శాతం అంటే కనీసం 75%, మెడికల్ సడలింపు 10% ఇవ్వవచ్చు. పైవన్నీ కూడా సరైన సమాధానాలు. 145 క్వశ్చన్ చూద్దాం. పార్టిసిపేషన్ పీరియడ్ ఒక వారానికి ఒక తరగతికి ఎన్ని ఉంటాయి మరియు ఎంత సమయం కేటాయించాలి? పార్టిసిపేషన్ పీరియడ్స్ అనేది ఒక వారానికి 2 పీరియడ్స్ ఉంటాయి.
30 నిమిషాలు కేటాయించాలి. 146 క్వశ్చన్ చూద్దాం. పార్టిసిపేషన్ పీరియడ్ సరైనవి ఏంటి? ఈ పీరియడ్లో ఉండే విద్యార్థుల సంఖ్య 15 నుంచి 25 మంది. పార్టిసిపేషన్ పీరియడ్లో అటెండెన్స్ తప్పనిసరి. పార్టిసిపేషన్ పీరియడ్లో విద్యార్థుల కనీస హాజరు శాతం 75%. పార్టిసిపేషన్ పీరియడ్లో ఆరోగ్యం బాగాలేని విద్యార్థులకు 10% సడలింపు ఇవ్వచ్చు. పైవన్నీ కూడా సరైనవే. 147 క్వశ్చన్ చూద్దాం. ఆప్షనల్ పీరియడ్ సరైనది ఏంటిది? ఆప్షనల్ పీరియడ్ అనేది వారానికి ఒక తరగతికి ఒక పీరియడ్ ఉంటుంది. ఆప్షనల్ పీరియడ్ నిర్వహించడానికి పట్టే సమయం 30 నిమిషాలు. ఆప్షనల్ పీరియడ్ అందు వ్యాయామ ఉపాధ్యాయునికి టైం టేబుల్కు ఈ పీరియడ్ ఉండదు. అటెండెన్స్ తీసుకోకున్నా పర్వాలేదు. సరైన సమాధానం పైవన్నీ. 148 క్వశ్చన్ చూద్దాం. మాస్ డ్రిల్ పీరియడ్ సరైనది. మాస్ డ్రిల్ పీరియడ్ అనేది వారానికి ఒక రోజు ఉంటుంది. మాస్ డ్రిల్ పీరియడ్ను తప్పనిసరిగా శనివారం మాత్రమే నిర్వహిస్తారు. దీని యొక్క సమయం 30 నిమిషాలు. పైవన్నీ కూడా సరైన సమాధానాలు. 149 క్వశ్చన్ చూద్దాం. ఏ పీరియడ్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు మధ్య స్నేహ సంబంధం ఏర్పడుతుంది? విరామకాలం, సామాజిక కాలం, ప్రవేశకాలం, బోధనకాలం. సరైన సమాధానం విరామకాలం. 150 క్వశ్చన్ చూద్దాం. ప్లే ఫర్ ఆల్ పీరియడ్ సరైనది ఏంటిది? ఈ పీరియడ్ వారానికి ఒకటి ఉంటుంది. దీనికి పట్టే సమయం 30 నిమిషాలు. ఒక పీఈటీ వారానికి ఉండవలసిన పీరియడ్స్ 24 ఉండాలి. సరైన సమాధానం పైవన్నీ. 151 క్వశ్చన్ చూద్దాం. ఇంట్రామ్యూరల్ అనున్నది ఏ భాషా పదం? లాటిన్, ఇంగ్లీష్, గ్రీక్, అరబిక్. సరైన సమాధానం లాటిన్ భాషా పదము. పీఈటీ పర్యవేక్షణ కింద పనిచేసే ఇంట్రామ్యూరల్ కమిటీ సభ్యులు ఎంతమంది? 6, 8 మంది, 10 మంది, 12 మంది. సరైన సమాధానం 8 మంది. ఇంట్రామ్యూరల్ కమిటీ ప్రెసిడెంట్ లేదా డైరెక్టర్ లేదా అధ్యక్షుడిగా ఎవరుంటారు? హెచ్ఎం, పీఈటీ, హౌస్ లీడర్, ఓకేనా, ట్రెజరర్. సరైన సమాధానం హెచ్ఎం అనేవాడు ఉంటాడు. ఇంట్రామ్యూరల్ కమిటీ యొక్క సరైనది ఏంటిది? అధ్యక్షుడిగా హెచ్ఎం ఉంటాడు, సెక్రటరీగా పీఈటీ ఉంటారు, అసిస్టెంట్ సెక్రటరీగా ఎవరైనా ఒకరు ఉండొచ్చు, హౌస్ లీడరు 4 ఉంటారు, ట్రెజరర్ ఒకరు ఉంటారు. పైవన్నీ కూడా సరైన సమాధానం. ఇంట్రామ్యూరల్ కమిటీలోని హౌస్ సభ్యుల సంఖ్య ఎంత? 20 నుంచి 25, 25 నుంచి 40, 30 నుంచి 35, 35 నుంచి 40. సరైన సమాధానం 25 నుంచి 40. 156 ప్రశ్న. ఇంట్రామ్యూరల్ పోటీలను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆదివారం, శనివారం 2వ అర్ధభాగం, సోమవారం, బుధవారం. సరైన సమాధానం శనివారం 2వ అర్ధభాగం. 157 క్వశ్చన్ చూద్దాం. ఇంట్రామ్యూరల్స్ ఏ పద్ధతిలో జరపవలను? నాకౌట్, లీగ్, నాకౌట్ లేదా లీగ్, నాకౌట్ కమ్ నాకౌట్. సరైన సమాధానం నాకౌట్ లేదా లీగ్ పద్ధతిలో నిర్వహిస్తారు. 158వ ప్రశ్న. గెలుపే ప్రధానం దేని యొక్క ఉద్దేశం? ఇంట్రామ్యూరల్స్, ఎక్స్ట్రామ్యూరల్స్, బోత్, నన్ ఆఫ్ ది అబో. సరైన సమాధానం ఎక్స్ట్రామ్యూరల్స్ గెలిపే ప్రధానం. ఎక్స్ట్రామ్యూరల్స్కు సంబంధించినది. ఎక్స్ట్రామ్యూరల్స్లో పాల్గొనే విద్యార్థులు హోమోజీనియస్ గ్రూప్గా విభజించాలి. హోమోజీనియస్ గ్రూప్ అనగా ఒక గ్రూప్లో ఉన్న విద్యార్థులను సమాన శక్తి సామర్థ్యాలు ఉంటాయి. 2 కూడా సరైనవే. ఎక్స్ట్రామ్యూరల్స్ ఏ పద్ధతిలో నిర్వహిస్తారు? లీగ్, నాకౌట్, లీగ్ కమ్ నాకౌట్, నాకౌట్ కమ్ నాకౌట్. సరైన సమాధానం లీగ్ కమ్ నాకౌట్. ఎక్స్ట్రామ్యూరల్స్ ఎన్ని రకాలు? 1 రకం, 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు. సరైన సమాధానం 3 రకాలు. ఎక్స్ట్రామ్యూరల్స్ అయినవి ప్రాక్టీస్, మెథడ్స్, క్లోజ్డ్ కాంపిటీషన్స్, ఓపెన్ కాంపిటీషన్స్. పైవన్నీ కూడా సరైనవే. 163 క్వశ్చన్ చూద్దాం. ఏదైనా ఒక విషయాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు నమోదు చేయడాన్ని ఏమంటారు? రికార్డు, రిజిస్టర్, ఫైల్, రిపోర్ట్. సరైన సమాధానం రికార్డ్ అంటారు. రికార్డ్ చేసిన అంశాన్ని పుస్తక రూపంలో భద్రపరచడాన్ని ఏమంటారు? రికార్డు, రిజిస్టర్, ఫైల్, రిపోర్ట్. రిజిస్టర్ అని అంటారు. వ్యాయామ విద్యలో రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ నిర్వహించే బాధ్యత ఎవరిది? హెచ్ఎం, పీఈటీ, స్టూడెంట్, క్లాస్ టీచర్. సరైన సమాధానం పీఈటీ. వ్యాయామ విద్యలో మొత్తం ఎన్ని రకాల రికార్డ్స్ ఉంటాయి? 4 రకాలు, 6 రకాలు, 8 రకాలు, 10 రకాలు. సరైన సమాధానం 6 రకాలు. 167 క్వశ్చన్ చూద్దాం. వ్యాయామ విద్యలో రికార్డ్స్ అయినవి అటెండెన్స్ రిజిస్టర్, స్టాక్ ఎక్విప్మెంట్ రిజిస్టర్, స్కిల్ లేదా ఫిజికల్ మెజర్మెంట్ రిజిస్టర్,
క్యాష్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్, క్యుములేటివ్ రిజిస్టర్ ఇవన్నీ కూడా సరైనవి. వ్యాయామ విద్యలో హాజరును ఏ పద్ధతిలో తీసుకుంటారు? స్క్వాడ్ పద్ధతి, పేర్లతో పిలవడం, పెగ్ పద్ధతి, జిమ్నాయిజం గోడల మీద నెంబర్ వేసిన నిలబెట్టడం. సరైన సమాధానం స్క్వాడ్ పద్ధతి. వ్యాయామ విద్యలో హాజరు తీసుకునే పద్ధతులు ఎన్ని రకాలు? 1 రకం, 2 రకాలు, 3 రకాలు, 5 రకాలు. సరైన సమాధానం 5 రకాలు. వ్యాయామ విద్యలో హాజరు తీసుకునే పద్ధతులు పేర్లతో పిలవడం, రోల్ నెంబర్స్తో పిలవడం, లేదంటే జిమ్నాయిజం గోడల మీద నెంబర్ వేసి నిలబెట్టడం, పెగ్ లేదా టోకెన్ పద్ధతి, స్క్వాడ్ పద్ధతి ఇవన్నీ కూడా సరైనవే. వ్యాయామ విద్యలో తప్పనిసరిగా హాజరు తీసుకోవాల్సిన పీరియడ్లు ఎన్ని? బోధనాకాలం, ప్రవేశకాలం ఇవి 2 కూడా తప్పనిసరిగా హాజరు తీసుకోవాలి. వ్యాయామ విద్యలో విద్యార్థుల వద్ద నుండి హాజరు తీసుకోవాల్సిన పీరియడ్లు బోధనాకాలం, ప్రవేశకాలం, సామాజిక కాలం ఈ 3 కూడా విద్యార్థుల వద్ద నుంచి హాజరు తీసుకోవాలి. 173వ ప్రశ్న, స్టాక్ రిజిస్టర్లో ఎన్ని రకాలు? కన్జ్యూమబుల్ రిజిస్టర్, నాన్ కన్జ్యూమబుల్ రిజిస్టర్ బోత్ 2 సేమ్. 2 కూడా స్టాక్ రిజిస్టర్లో 2 ఉంటాయి. అవి కన్జ్యూమర్ రిజిస్టర్, నాన్ కన్జ్యూమబుల్ రిజిస్టర్. పనికిరాని వస్తువులను వేలం వేయడానికి ఎవరి అనుమతి తీసుకోవాలి? ఆర్ఐపిఈ, హెచ్ఎం, పిఈటి, ఎంపీడీఓ. సరైన సమాధానం ఆర్ఐపిఈ యొక్క అనుమతి తీసుకోవాలి. వేలం వేయడానికి ముందుగా ఆ వస్తువుల యొక్క వివరాలను ఎన్ని రోజుల ముందు నోటీస్ బోర్డులో అంటించాలి? 10 నుంచి 12 రోజులు, 8 నుంచి 10 రోజులు, 6 నుంచి 8 రోజులు, 12 నుంచి 14 రోజులు. సరైన సమాధానం 10 నుంచి 12 రోజులు. 176వ ప్రశ్న, విద్యార్థుల యొక్క శారీరక కొలతలు సంవత్సరానికి ఎన్నిసార్లు తీసుకోవాలి? 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు. సరైన సమాధానం 2 సార్లు. 177వ ప్రశ్న, శారీరక కొలతలు సంవత్సరంలో ఎప్పుడు తీసుకోవాలి? జూన్, జూలై మరియు జనవరి, ఫిబ్రవరి తీసుకోవచ్చు. విద్యార్థుల శారీరక కొలతలు పీఈటీ తీసుకుంటాడు. ఎత్తు, ఛాతీ, బరువు, శరీర కొలతలు ఏ రిజిస్టర్లో నమోదు చేయాలి? స్కిల్ రిజిస్టర్ లేదంటే ఫిజికల్ మెజర్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయాలి. క్యాష్ రిజిస్టర్ నిర్వహించే బాధ్యత ఎవరిది? హెచ్ఎం, పిఈటి, ఐపీఈ, ఎంపీడీఓ. హెచ్ఎం యొక్క బాధ్యత. 180వ ప్రశ్న, విద్యార్థి యొక్క పుట్టిన తేదీ, పుట్టుమచ్చల వివరాలు, ప్రతిభా శక్తి సామర్థ్యాలను ఏ రిజిస్టర్లో నమోదు చేస్తారు? సమ్మరీ రిజిస్టర్, క్యుములేటివ్ రిజిస్టర్, స్కిల్ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్. సరైన సమాధానం సమ్మరీ రిజిస్టర్. 181వ ప్రశ్న, 1971 కొఠారి కమిషన్ సిఫార్సు మేరకు పాఠశాలలో ప్రారంభించిన రికార్డ్స్ ఏది మరియు పాఠశాలలో శాశ్వత రిజిస్టర్ ఏది? సరైన సమాధానం క్యుములేటివ్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్, స్కిల్ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్. సరైన సమాధానం క్యుములేటివ్ రిజిస్టర్. 182వ ప్రశ్న, విద్యార్థి యొక్క గుణగణాలు, క్యారెక్టర్, పర్సనాలిటీ, గేమ్స్లో నైపుణ్యాలు ఏ రికార్డులో నమోదు చేస్తారు? క్యుములేటివ్ రిజిస్టర్, స్కిల్ రిజిస్టర్, సమ్మరీ రిజిస్టర్, క్యాష్ రిజిస్టర్. సరైన సమాధానం క్యుములేటివ్ రిజిస్టర్. 183వ ప్రశ్న, విద్యార్థికి ఆరోగ్య పరీక్షలు చేసినప్పుడు ముఖ్యంగా ఏ పరీక్ష చేయాలి? కంటి పరీక్ష, దంత పరీక్ష, రక్త పరీక్ష, గుండె పరీక్ష. సరైన సమాధానం దంత పరీక్ష. 184వ ప్రశ్న, ఎక్స్ట్రా రిజిస్టర్స్ ఏమిటి? ఇష్యూ రిజిస్టర్, ఇంట్రామ్యూరల్ రిజిస్టర్, మెడికల్ రిజిస్టర్, ఇయర్ ప్లాన్ రిజిస్టర్. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా రిజిస్టర్స్ కిందకి వస్తాయి. బడ్జెట్లో 2 రకాలు ఉంటాయి. అవి ఏవి? మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్. ప్రస్తుతం జియో ప్రకారం విద్యార్థులు గేమ్స్ నందు 6వ తరగతి నుండి ప్రారంభమవుతుంది. దాని యొక్క సరైన ఫీజు ఎంత? ఓకేనా, సరైన ఫీజు ఎంత? ప్రస్తుత జియో ప్రకారం విద్యార్థుల యొక్క గేమ్స్ ఫీజు 6వ తరగతి నుంచి ప్రారంభమవుతుంది. మరియు వారి యొక్క గేమ్స్ ఫీజు ఎంత అని అడుగుతున్నారు. 6వ తరగతికి 10 రూపాయలు, 7వ తరగతికి 11 రూపాయలు, 8వ తరగతికి 12 రూపాయలు, 9వ తరగతికి 13 రూపాయలు, 10వ తరగతికి 14 రూపాయలు అనేది గేమ్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగింది. 187వ ప్రశ్న, గవర్నమెంట్ గ్రాంట్స్ వసూలు చేసి గేమ్స్ ఫీజులో ఎంత మొత్తం వస్తుంది? 1/3%, 2/3%, 1/4%, 1/5%. సరైన సమాధానం 1/3%. 188వ ప్రశ్న, జేపీ థామస్ ప్రకారం గేమ్స్ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంత? 9 మంది, 13 మంది, 12 మంది, 15 మంది. సరైన సమాధానం జేపీ థామస్ ప్రకారం గేమ్స్ కమిటీలో సభ్యుల సంఖ్య 13 మంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం గేమ్స్ కమిటీలో సభ్యుల సంఖ్య ఎంతమంది? 9 మంది, 13 మంది, 12 మంది, 15 మంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం గేమ్స్ కమిటీలో సభ్యుల సంఖ్య 19 మంది. సరైన సమాధానం 9 మంది. 190వ ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం గేమ్స్ కమిటీ సరైనది ఏంటిది? అధ్యక్షుడు హెచ్ఎంగా ఉంటారు, సెక్రటరీ పీఈటీ ఉంటారు, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు 2 ఉంటారు, హౌస్ లీడర్స్ 4 ఉంటారు, ట్రెజరర్ అనేవాడు 1 ఉంటాడు. గేమ్స్ కమిటీ సంవత్సరానికి ఎన్నిసార్లు సమావేశం కావాలి? 4 లేదా 5 సార్లు, 3 లేదా 6 సార్లు, 6 లేదా 7 సార్లు, 7 లేదా 9 సార్లు. సరైన సమాధానం 4 లేదా 5 సార్లు సమావేశం కావాలి. బడ్జెట్ తయారు చేయనప్పుడు కేటాయింపులు ఏ విధంగా ఉండాలి? ఆట పరికరాల కొనుగోలుకు 25 నుంచి 40% ఉండాలి. ఎక్స్ట్రా మ్యూరల్ పోటీలకు 1/5% లేదా 20% ఉండాలి. ఆట పరికరాల రిపేర్ కొరకు 1/10% లేదా 10% ఉండాలి. బహుమతుల కొరకు 1/10 లేదా 10% ఉండాలి. ఇంట్రామ్యూరల్ ఖర్చు కొరకు 1/10 లేదా 10% ఖర్చు ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ కొరకు 1/20 లేదా 5% ఉండాలి. గేమ్స్ అటెండర్కు 1/20 లేదా 5% అనేది ఉండాలి. సరైన సమాధానం పైవన్నీ కూడా సరైన సమాధానం. ఈ క్రింది దాంట్లో సరైనది కనుక్కోండి. 15 మంది క్రీడాకారులు వెంట ఒక పీఈటీ ఉండాలి. 16 నుంచి 30 మంది క్రీడాకారుల వెంట 2 ఉపాధ్యాయులు ఉండవచ్చు. 31 నుంచి 45 మంది క్రీడాకారుల వెంట 3 ఉపాధ్యాయులు ఉండాలి. సరైన సమాధానం పైవన్నీ. ఈ క్రింది దాంట్లో సరైన గుర్తించండి. 20 రూపాయల నుండి 500 రూపాయల వరకు కొనుగోలు చేస్తే స్టాంపుతో కూడిన రసీదు తీసుకోవాలి. 501 రూపాయల నుంచి 1195 రూపాయల వరకు ఏదైనా వస్తువును కొంటే 3 కొటేషన్లు తీసుకోవాలి. ఆప్షన్ బి ఏంటిదంటే 501 రూపాయల నుంచి 1199 రూపాయల వరకు ఏదైనా కొంటే 3 కొటేషన్లు తీసుకోవాలి. 1200 రూపాయల పైన ఏదైనా వస్తువును కొంటే పేపర్లో ప్రకటన ఇచ్చి సీల్డ్ కవర్లో 3 కొటేషన్లు తీసుకోవాలి. పైవన్నీ కూడా సరైనవి. 195వ ప్రశ్న, తమ పాఠశాల నందు విద్యార్థులు వేరే దగ్గరికి వెళ్ళినట్లయితే 8 కిలోమీటర్లు లేదా 5 మైల్స్ వెళ్తే టీఏడిఏ బడ్జెట్ నుంచి కేటాయించవచ్చు. క్రీడాకారులు సొంత గ్రామం వదిలి 6 గంటలు కనుక వెళ్ళినట్లయితే బడ్జెట్ నుంచి ఖర్చు చేయవచ్చు. జిల్లా పీఈటీల సమావేశానికి 2 పీఈటీలకు 1 పీఈటీకి బడ్జెట్ నుంచి కేటాయించవచ్చు. జనరల్ బాడీ మీటింగ్స్ కొరకు వెళ్ళే హెచ్ఎం మరియు పీఈటీకి బడ్జెట్ నుంచి ఖర్చును భరించవచ్చు. పైవన్నీ కూడా సరైనవి. సూపర్విజన్ అంటే ఓవర్సీన్గా అంటే లోతుగా చూడడం. దీని యొక్క ఏ భాష పదం? లాటిన్ భాష పదం. మన దేశంలో సాధారణ విద్యలో పర్యవేక్షణ ఎప్పుడు మొదలైంది? 1916 చెన్నై, 1918 హైదరాబాద్, 1920 బెంగళూరు, 1922 ముంబై. సరైన సమాధానం 1916 చెన్నైలో ప్రారంభమైంది. 198వ ప్రశ్న, తెలంగాణలో వ్యాయామ విద్యలో పర్యవేక్షణ ఎప్పుడు మొదలైంది? 1956, 1954, 1952, 1950. సరైన సమాధానం తెలంగాణలో వ్యాయామ విద్యలో పర్యవేక్షణ 1956లో మొదలవ్వడం జరిగింది. 199వ ప్రశ్న, పర్యవేక్షణ అనగా మార్గదర్శకత్వాన్ని అందించడాన్ని అన్నదెవరు? సచ్దేవ్, సిద్ధార్థ్, దేవేంద్ర, సచిన్. సరైన సమాధానం సచ్దేవ్ అనే వ్యక్తి పర్యవేక్షణ అనగా మార్గదర్శకత్వాన్ని అందించడానికి చెప్పాడు. 200వ ప్రశ్న, పర్యవేక్షణ 2 రకాలు, అవి ఏవి? ఇంటర్నల్ సూపర్విజన్, ఎక్స్టర్నల్ సూపర్విజన్. 201వ ప్రశ్న, అంతర పర్యవేక్షణ ఎవరు నిర్వహిస్తారు? హెచ్ఎం మరియు పీఈటీ అనేవారు నిర్వహిస్తారు. బయట నుంచి వచ్చిన వ్యక్తులు మన పాఠశాల మీద చేసే పర్యవేక్షణ బాహ్య పర్యవేక్షణ. దీనిని ఐపీఏ అండ్ ఆర్ఐపీలు చేస్తారు. అయితే ఎన్ని రకాలు? 2 రకాలు, 3 రకాలు, 5 రకాలు, 7 రకాలు. సరైన సమాధానం 5 రకాలు. బాహ్య పర్యవేక్షణ 5 రకాలు. అవి ఏంటి? ఇన్స్పెక్షన్ విజిట్ అంటే హెచ్ఎంకి 10 రోజుల ముందు సమాచారం ఇస్తారు. సర్ప్రైజ్డ్ విజిట్ ముందస్తు సమాచారం లేకుండా పర్యవేక్షణ చేస్తారు. షెడ్యూల్డ్ విజిట్ ముందుగా హెచ్ఎంకు సమాచారం ఇచ్చి పర్యవేక్షణ చేస్తారు. డ్రాప్డ్ విజిట్ పాఠశాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో ఏదైనా పాఠశాలను మళ్ళీ విజిట్ చేస్తారు. విజిట్ బై ఏ కాల్ హెచ్ఎం లేదా పీఈటీ కోరిక మేరకు పర్యవేక్షణ చేస్తారు. ఇవన్నీ కూడా సరైన సమాధానాలు. 204వ ప్రశ్న, తెలంగాణలో పర్యవేక్షణ అధికారులు ఎంతమంది? 3,
నలుగురు, ఆరుగురు, 8. సరైన సమాధానం 3. తెలంగాణలో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంతమంది ఎక్కడ ఉన్నారు? ఐపీఈలో ఎంతమంది అంటే 2 ఉన్నారు. హెచ్వైడి బాయ్స్కి 1 ఉన్నారు, హెచ్వైడి గర్ల్స్కి 1 ఉన్నారు. తెలంగాణలో రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఆర్ఐపీలు ఎంతమంది ఉన్నారు? 1 మాత్రమే ఉన్నారు, వాళ్ళు వరంగల్లో ఉన్నారు. 207వ ప్రశ్న, ఐపీఈ, ఆర్ఐపీఈ ఏపీకి సంబంధించిన సరైనవి గుర్తించని అంటున్నాడు. ప్రస్తుతంలో ఏపీలో పర్యవేక్షణ అధికారులు 4. ఏపీ ఐపీఈ 1, కాకినాడ బాయ్స్ అండ్ గర్ల్స్కి 1. ఏపీ ఆర్ఐపీలు 3, కడప 1, కాకినాడ 1, గుంటూరు 1. పైవన్నీ కూడా సరైన సమాధానాలు. పర్యవేక్షణ పద్ధతులు 3 రకాలు. అవి ఏంటి? కరెక్టివ్ మెథడ్, కంట్రోలింగ్ మెథడ్, క్రియేటివ్ మెథడ్. పైవన్నీ కూడా సరైన సమాధానాలు. ఓకేనా? ఇంతటితో ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ MCUs కంప్లీట్ అయినాయి.